హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శరత్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు నేను చికెన్ కర్రీ వండాను. ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ చికెన్ తీసుకొని చికెన్లో వాటర్ మొత్తం పోయిందాక కుక్ చేసుకోవాలి. వాటర్ కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం ఇలా వాటర్ కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం బాయిల్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చి స్మెల్ పోయిందాక ఉడకపెట్టుకొని, తర్వాత ఇప్పుడు ఉడకపెట్టుకున్న చికెన్ తీసుకొని వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇవి మొత్తం వేసుకున్నాక కలబెట్టుకోవాలి. తర్వాత పెరుగు కొద్దిగా వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక మొత్తం మిక్స్ అయిందాక కలబెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం 2 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్లీ చికెన్ కర్రీ రెడీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.